హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకటేశ్వర ప్రసాదరావు. మనకి జూలై 29 రేపు ఉదయం కనెక్ట్ ఏపీ ఎక్స్పో విజయవాడలో ప్రారంభమవుతుంది. ఈసారి రెగ్యులర్గా మనకి గత 2 ఎడిషన్లో ఆమ్ట్రానిక్స్ కంపెనీ వ్యవస్థాపకులు జే శంకర్ గారు, ఎంఏ, అన్నా యూనివర్సిటీ చెన్నై సార్ కాకినాడలో నిర్వహించినటువంటి సదస్సులో కూడా మనకి సెమినార్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 3వ ఎడిషన్ అయినటువంటి విజయవాడ కనెక్ట్ ఏపీ 2024 జూలై 29, 30, 31 జరిగే కార్యక్రమంలో కూడా సార్ పార్టిసిపేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు వచ్చేసి సార్ ఇప్పుడు ఈ ఎడిషన్లో సార్ వివరించబోయేది విశ్లేషణ వచ్చేసి 4G, 5G, 6G. దీనివల్ల మన కేబుల్ ఆపరేటర్ ఏ విధంగా వీడియో స్ట్రీమింగ్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద మనకి వివరణాత్మకంగా వివరించడం జరుగుతోంది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మనకి గ్రాడ్యువల్గా కేబుల్ టీవీ కనెక్టివిటీ తగ్గుతుంది, డేటాబేస్ సిగ్నల్స్ పెరుగుతోంది. దీన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే మనకి డేటాబేస్ సిగ్నల్లో మనం కనెక్టివిటీ పెంచుకొని నిలబడతాము. డేటాబేస్ కూడా 4G, 5G, 6Gలో ఏదైతే వైర్లెస్ ద్వారా కమ్యూనికేషన్ పొందుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, 6G ఏ విధంగా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ కూడా సార్ నుండి వివరణాత్మకమైన మెసేజ్ వస్తుంది. మనం దాంట్లో ఉన్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవాలంటే తప్పనిసరిగా కనెక్ట్ ఏపీ 2024 జూలై 29, 30, 31 ఈ తేదీలలో నిపుణులైనటువంటి వారి సందేశాలను మన ఆపరేటర్ల కోసం ఈ కనెక్ట్ ఏపీ నిర్వాహకులు కృష్ణ గారు సెమినార్స్ రెగ్యులర్గా ప్రతి ఎడిషన్లో కండక్ట్ చేస్తున్నారు. దీనిని మన ఆపరేటర్లకి అప్కమింగ్ టెక్నాలజీ, ఆపరేటర్ ఏ విధంగా చైతన్యపరచుకోవాలి అనేది వారి అవగాహన మీదకు వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈసారి కూడా ప్రతి ఒక్కరూ అక్కడ మనం పార్టిసిపేట్ చేసి వచ్చే అవగాహనను మనం అలవర్చుకొని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు అనేది అందరూ గ్రహిస్తారని మీ బోయపాటి వెంకటేశ్వర ప్రసాదరావు, గుంటూరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.